18వ శతాబ్దంలో ఒకరోజు ఒక వ్యక్తి భారీ వర్షంలో గాలిపటం ఎగరవేస్తున్నాడు. అయితే ఆ గాలిపటం ఎగరవేసే దారం చివరన ఇనప తాళం కట్టి ఉంది. వర్షంలో ఒక్కసారిగా ఒక మెరుపు వచ్చింది. అప్పుడు తాళం చెవి నుంచి స్పార్క్స్ రావడం మొదలయ్యాయి. గాలిపటం ఎగరవేస్తున్న వ్యక్తి ఆ పిడుగు తన ప్రాణాలు తీయగలదని ఆలోచిస్తున్నాడు. అయితే తాను మనిషి కోసం ఏదైనా చెయ్యాలి, సరికొత్త ఆవిష్కరణలు చెయ్యాలి అని ఆలోచించి వర్షంలో గాలిపటాలు ఎగరవేశాడు. అతనే ప్రముఖ శాస్త్రవేత్త బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఇతను అమెరికా శాస్త్రవేత్త. ఇతని ఫోటో $100 నోటుపై ముద్రించి ఉంటుంది. అదే అమెరికన్ డాలర్ల పైన. అంతేకాదు, మెగాస్టార్ చిరంజీవి స్టాలిన్ సినిమాలో కాన్సెప్ట్ ఒకరి నుంచి సాయం అందుకుంటే మరో ముగ్గురికి సాయం చేయమని కోరడం జరుగుతుంది కదా. ఈ పనిని అప్పట్లోనే బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఆచరించి చూపించాడు కూడా. ఈ గొప్ప శాస్త్రవేత్త బెంజమిన్ ఫ్రాంక్లిన్ తన ఆత్మకథలో రాసుకున్న 13 లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పేదరికంలో పుట్టి కూడా జీవితంలోని కష్టాలను, అవరోధాలను తనకు అనుకూలంగా మలుచుకుంటూ ఎదిగిన అమెరికా దేశపు ఆణిముత్యం బెంజమిన్ ఫ్రాంక్లిన్. తాను ఉన్నత వ్యక్తిత్వాన్ని ఏ విధంగా పొందాడో తన ఆత్మకథలో ఇలా రాసుకున్నారు. నేను 13 లక్షణాలను ఎంపిక చేసుకున్నాను. ఆ 13 మానసిక లక్షణాలను అకలింపం చేసుకోవాలన్నదే నా ప్రయత్నం. అయితే అన్నింటినీ ఒకేసారి అలవర్చుకోవడం కష్టం కదా. అందుకే ఒక్కొక్కటిగా అభ్యాసం చేశాను. ముందు ఒక లక్షణం తీసుకుని దాని నరనరాన జీర్ణించుకుని అనంతరం రెండో లక్షణాన్ని అభ్యసించాను. ఇప్పుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ రాసుకున్న ఆ లక్షణాల గురించి తెలుసుకుందాం. మొదటిది మౌనం. అవసరమైన వరకే మాట్లాడాలి. అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. రెండవది హితం. మంచినే చెయ్యాలి, చెడు చెయ్యరాదు. మూడవది క్రమశిక్షణ. ప్రతి పనిలోనూ క్రమశిక్షణతో మెలగాలి. నాలుగవది తీర్మానం. ఏదైతే చెయ్యగలం అనుకుంటామో అదే చెయ్యాలనుకోవాలి. ఏదైతే చెయ్యాలనుకున్నామో అది తప్పక చెయ్యాలి. ఇక ఐదవది వృధా చెయ్యకపోవడం. దేనిని వృధా చేయకూడదు. అంటే డబ్బును, నీటిని, సమయాన్ని వృధా చెయ్యకూడదు. పరిశ్రమ. శ్రమించాలి, బాగా కష్టపడాలి. ఎప్పుడూ ఏదో ఒక సృజనాత్మక పని చేస్తూ ఉండాలి. ఏ పని చేసినా అది నిర్మాణాత్మకంగా ఉండాలి. ఇక ఏడవది సిన్సియారిటీ. చిత్తశుద్ధితో మెలగాలి. మాట్లాడినా పని చేసినా చిత్తశుద్ధితో చెయ్యాలి. ఇక ఎనిమిదవది న్యాయం. ఎవరికీ అన్యాయం చెయ్యకూడదు. తొమ్మిదవది అతి కూడదు. దేనిలోని అతి పనికి రాదు. పని చేసినా ఏం చేసినా శృతిమించి చేయకూడదు. అతి సర్వత్రా వజ్రాయత్ అని నమ్మాలి. ఇక 10వది పరిశుభ్రత. పరిసరాల పరిశుభ్రత పాటించాలి. 11వది మానసిక ప్రశాంతత. ఎన్నడూ మానసిక ఆందోళనకు గురి కాకూడదు. రాబోయే ప్రమాదాలనే తలుచుకుంటూ అనవసరమైన ఆదుర్ద పడడం మంచిది కాదు. 12వది పవిత్రత. ఇతరులకు భంగం వాటిల్లే పని ఏదీ చెయ్యకూడదు. పవిత్రత అంటే అసలు అర్థం ఇతరులకు నష్టం, కష్టం కలగకుండా చూడడమే. ఇక ఆఖరిది 13వది అవమానించడం. ఇతరులను అవమానించేలా మాట్లాడకూడదు. ఈ వీడియోలో చెప్పిన ఈ 13 లక్షణాలను బెంజమిన్ ఫ్రాంక్లిన్ తన జీవన లక్షణాలుగా రూపొందించుకోవడానికి ఏకంగా 56 సంవత్సరాల పాటు ఎంతో సాధన చేశారు. దీనిని బట్టి ఒక ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవడానికి, నిజాయితీగా మెలగడానికి ఎంత తీవ్రంగా కృషి చేయాలో ఆలోచించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. సైనింగ్ ఆఫ్ మీ శ్వేతాలేఖ్య.